అందరినీ కూడా ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రావాల్సిన బిడ్డలందరినీ సన్నిధి త్వరగా నడిపించండి ప్రభా. ఇక్కడ నుండి మీ కార్యాన్ని మీరు జరిగించండి ప్రభా. మా కొరకు తండ్రి నాయన కలువరి శిలువలో వేలాడి రక్తాన్ని సిందించి ప్రాణాన్ని పెట్టి మనుషులకు తండ్రి పాప విమోచన కలుగ చేసిన దేవుడు ప్రభువా. తండ్రి మానవాళికి తండ్రి రక్షణ ఇచ్చే దేవుడు తండ్రి. నీవు తప్ప మాకు ఈ భూమి మీద ఎవరున్నారు ప్రభా? నీలాగా ప్రేమించేవారు లేరు, నీలాగా రక్షించేవారు లేరు తండ్రి. అయ్యా మీరు మమ్మల్ని ఆదరిస్తారని ప్రేమిస్తారని తండ్రి అయ్యా నీ సన్నిధికి వచ్చి నాకు ప్రభా తండ్రి నాయన ఈ ఆత్మలన్నీ నీ కృపకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ ఆత్మలన్నీ రాత్రికాల సమయంలో తండ్రి మీరు దర్శించి మా ఆత్మకు తగిన ఆహారం అందించి అయ్యా నీ దాసులు నెత్తి పట్టుకొని మీరు అందరితో మాట్లాడి మీరు మహిమ ఘనత పొందుకోండి ప్రభు. నా తండ్రి నా ప్రభు వాక్యంలో నా తండ్రి ప్రార్థనలో పాటల్లో మీరు ఉండి మీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నారని నమ్ముతూ ఈ ప్రార్థన మీ పాద సన్నిధిలో చేర్చుకొని మహిమ ఘనత మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని తండ్రి వేడుకుంటున్నాం పరమ తండ్రి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ప్రార్థనలోను లేఖన భాగాల చదువులో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సహకారులను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు అమూల్యమైనటువంటి రక్తంలో మరి యొక్క కుమారుడు చిట్టయ్యను బట్టి బాలమ్మను బట్టి దేవుడు ఎంత అద్భుత కార్యాలు ప్రభు ఈ గర్భాన్ని దర్శించి మరి ఇంత పెద్ద సంతానాన్ని ఇంతమంది బిడ్డలను ప్రభు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక దాన్ని బట్టి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి దేవుని కటాక్షము వీరి మీద మెండుగా ఉండును గాక. ప్రియ సంగమా, మన జీవితాల్లో చాలా శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కటి కూడా మన కొరకే ప్రభు ఏర్పాటు చేశారు. కనుక ఏ ఒక్కరు కూడా గృహాల్లో ఉండిపోకుండా ఈ యొక్క శిలువ ధ్యానాలు నిజంగా వాక్యం నేర్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అండి. ఆదివారము శుక్రవారం అయితే నిజంగా 66 పుస్తకాల్లో ఒక 5% మాత్రమే వినగలం. కానీ 40 దినాలు రావటం వల్ల ఒక 15% వినగలం. ఆమేన్. అంటే చూడండి ఎంత శాతం ఉంది. ఇంకా జీవితాంతం కూడా ఈ శిలువ దినాలు ప్రతిరోజు ఉండుంటే ఎంత బాగుందో. కానీ నిజంగా కొంతమంది బిడ్డలు వారికి బంగారం ఉన్నా, ఉద్యోగాలు ఉన్నా, మంచి మేడలు ఉన్నా, ఇంటింటికి కూడా బయట వాకిల బయట కూడా కూర్చొని మంచులో కూర్చొని వారు అంతగా తగ్గించుకొని వస్తున్నారు. దేనికంటే ఏదో లేక కాదు కానీ దేవుడు వాక్యము కావాలి అని. ఆమేన్. అందుని బట్టి బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రేమ శుభములు దేవుడి యొక్క కటాక్షము బాధ్యతతో దేవుని వాక్యము కావాలని తగ్గించుకొని దేవుని సన్నిధికి వస్తున్న బిడ్డలను బట్టి నేను ఎంతగానో దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ప్రతి దినము వస్తున్న బిడ్డలకు ప్రభు యొక్క నూతన బలాన్ని అనుగ్రహించును గాక. దేవుని సేవకుడుగా ఏది పలికితే అది ఆయన అనుగ్రహించే గొప్ప దేవుడు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ రీతిగా మీరు ప్రతి గడపలోకి వస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను మిమ్మల్ని ప్రత్యేకంగా దేవుణ్ణి మీకు అప్పగిస్తూ ఉన్నాను. దేవుడు మీ యొక్క వాంఛలను మీ యొక్క హృదయాలను ఆయన బలపరుచును గాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ లోకా సువార్త 6వ అధ్యాయము చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ రాత్రి దేవుని బిడ్డలారా. దేవుడు రోజు దైవ వర్తమానాలు నా మనసులో రేపుతున్నప్పుడు, ప్రేరేపిస్తున్నప్పుడు నా హృదయం అయితే తట్టుకోలేకపోతుంది. ఇన్ని వర్తమానాలు ప్రభా, ఇవన్నీ నాయన ఒకసారి చెప్తే పిల్లలు మాత్రం మరి దేవా మరి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు తండ్రి అని అవన్నీ కూడా ఒక దేవుని బిడ్డలారా ఏ పూటకు కావలసిన ఆహారం ఆ పూటగా తీసుకొస్తూ ఉన్నాను. అవన్నీ ఒకసారి వడ్డిస్తే తినగలమమ్మా? మీరు ఎలాగైతే రాత్రి పూట ఎన్ని రకాలైన ఐటమ్స్ పెడుతుంటే అవి చాలా కష్టమైపోతుంది. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక. దేవుని సంగమా, అలాగనే దేవుని వాక్యము కూడా మొత్తం ఒకసారి వడ్డించలేదు. మీకు ఏ పూటకి ఏ ఆహారం అన్నది దేవుడు ఆత్మ అద్భుతంగా ఆయన ఎంతో ఆ మహా నిధిలో నింపుతున్నప్పుడు బావిలో నుంచి నీరు తీసినట్లుగా ఎన్ని పాత్రలు నింపాలో అన్ని పాత్రలే తోడుతాము. అలాగనే 44 కుటుంబాలు ప్రభు అభిషేకంతో నింపునుగాక. దేవుని యొక్క పాదాలు ఎంత గొప్పవండి. ఆయన సన్నిధిలో
ఎంత ధ్యానించినా తక్కువే. పాటలు 3 పాటలు పాడేసరికి ఎంత వేగంగా అయిపోయిందా, ప్రార్థన కూడా ఎంత వేగంగా అయిపోయిందా, వర్తమానం కూడా ఎంత చాలా వేగంగా దినాలు గడిచిపోతూ ఉన్నాయి. అయ్యో దేవా, ప్రతి క్షణం ఇలా ఉండిపోతే ఎంత బాగుందో. అపోస్తుల కాలాల్లో అలా జరిగిందనమాట. హల్లెలూయా. మరి ప్రతి క్షణము ఇంటెంట ఒకే దగ్గర కూర్చున్నారు దేవుని బిడ్డలారా, ఇంకెక్కడికి వెళ్ళలేదు. మీ ఇంట్లో ఉన్న బంగారం, మా ఇంట్లో ఉన్న డబ్బు, మీ ఇంట్లో ఉన్న వెండి, ఇలా ఎవరి దగ్గర కాకుండా అపోస్తుల కార్యం మనం చదివినప్పుడు వారి పాదాల దగ్గరే రాసులుగా మొత్తం తీసుకొచ్చారు. అందరూ కూడా ఒకే పాత్రలో వండుకునేవారు, ఒకే దగ్గర దేవుని స్తుతించేవారు. ఎక్కడికి వెళ్ళినా ఒక అద్భుతమైనటువంటి సమూహంగా అందరూ కలిసి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఎవరికి ఇల్లు వాళ్ళది, ఎవరు గడప వాళ్ళది. అయితే వస్తాం, ఆదివారం ఇలా గృహ ప్రార్థన వస్తాం, కానీ మేము మరలా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుని సంగమా, అయితే ఇప్పుడు బాగుందా, అపోస్తుల కాలంలో బాగుందా? అది మరలా రావాలి అంటే దేవుని బిడ్డలారా, ఒక సిస్టర్ గారు అన్నారు, అయ్యా ఇప్పుడు కానీ అపోస్తుల్లాగా మా బీరువాలో ఉన్న డబ్బు బంగారం అంతా ఇస్తే సేవ చేయట్లేదండి, వాళ్ళ పిల్లలకి ఆస్తులు దాస్తూ ఉన్నారు అని అన్నారు. అని చెప్పింది నిజమే. ఆ రోజుల్లో అపోస్తులు అయితే అలా చేయలేదు. వారు అందరూ కూడా సమిష్టిగా వారి అవసరాలు బట్టి అక్కడ ఉన్నది అంతా కూడా, ఇది నీకు కావాలా తీసుకో, నీకు కావాలా అవసరాలకు తీసుకో, ఇది నీకు కావాలా తీసుకో అన్నట్టుగా అందరూ కూడా ఒకే దగ్గర కష్టపడినంత ఒక దగ్గరే ఉంచేవారు. అందరూ కూడా ఒక కుటుంబంగానే బతికారు. కాబట్టి అక్కడ అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగాయి. అట్టి కృప మరలా మన తరములో ఆయన చిత్తమైతే, ఆయన దయ అయితే అపోస్తుల యొక్క కాలాలు మన కాలాల్లో కూడా వచ్చునుగాక. అది ఎప్పుడు వస్తుందో, అది ఎలా ఉంటారో, అది నిజంగా ఒక పెద్ద ఇంటిలో ఉంటే ఆ తండ్రి గారు నడిపిస్తే అందరి పిల్లలకు కూడా ఒకేలా ఇస్తాడు. పెద్దోడికి ఒకలాగా, చిన్నోడికి ఒకలాగా. చివరిన పుట్టాడు కదా వాడికి మాత్రమే ఏదో ఇచ్చేయండి. దేవుని బిడ్డలారా, 3 కుమార్తెలకు ఆ తల్లి ఏమో ఇల్లు అమ్మింది. ఒక కుమార్తెకు మాత్రం 1,00,000 రూపాయలు ఇవ్వలేదు. పెద్ద కుమార్తెకి 1,00,000, రెండో కుమార్తెకి 1,00,000. నేను మీ ఇంటికి రాను, ఏమమ్మా నాకు 1,00,000 ఇవ్వలేదు. చూసారా, ఆమె కూడా కుమార్తె పుట్టింది, అంత పెద్దది ఉన్నది. అయినప్పటికీ డబ్బు లేదనేటువంటి బాధ, దుఃఖము ఆ పాప హృదయంలో ఉంది. కానీ మన పరలోక తండ్రి అలాంటి వాడు కాదు, అందరికీ కూడా సమానంగా ఇచ్చే దేవుడు. ఆమేన్. నమ్మకంగా ఆయన దగ్గరికి వస్తే నీకు ఏ అవసరాలు ఉన్నాయో, నీకు ఏ పొదువులు ఉన్నాయో, నీ బలహీనతలేంటో, నీ బాధలేంటో సమస్తము కూడా ఎరిగిన దేవుడు. నువ్వు ఏది కూడా నాకు ఇది లేదయ్యా, ఇది నాకు చాలదయ్యా అనడానికి లేదు. దేవుని బిడ్డలారా, నీకు నెలకి ఎంత అవసరమో, ఏ రోజుకి నీకు ఎంత ఇవ్వాలో అదంతా ఆయన ఇచ్చే మహిమ కలిగిన కాపరే. ఆమేన్. ఈ సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, కంటిలో నలుస దూలమా. అందరూ చెప్పండి, కంటిలో నలుస దూలమా. నలుసు అనేటువంటిది చాలా చిన్నదిగా ఉంటది. ఈ దూలం అనేటువంటిది ఎంత ఉంటదమ్మా, చాలా పెద్దది ఉంటది. నలుసు పడితేనే కన్ను తట్టుకోలేదు కదా, దూలంగా వెళ్తే ఏమైనా ఉందండి. ఎంత భయంకరంగా అంటే ఎంత భయంకరంగా ఉంటుందంటే, అంటిపేటకు వచ్చేవాలి అని సామాన్లని సర్దుతున్నప్పుడు, పార్వతీపురం నుంచి సామాన్లని సర్దుకొని అంటిపేటకు రావాలన్నప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ మేకున్న తాడు ఇలా కట్ చేసుకున్నప్పుడు తాడు లాగేసరికి మేకు వచ్చేసి మా కంటిలో ఉన్నటువంటి తెలుపు ఆ చర్మం ఉంటుంది, మధ్యలో ఉన్నటువంటి నలుపు చర్మం కూడా ఉంటుంది. అంటే ఆ యొక్క మనకి ఈ చూపు చూసేటువంటిది నలుపుని యొక్క ఆ యొక్క అద్భుతమైనటువంటిది తెలుపుగా ఉన్నటువంటి దగ్గర తగిలిసిందండి. మరి ఇంకా సామాన్లు సర్దడం సంగతి పక్కన పెట్టండి, కానీ ఆ రోజంతా కన్ను ఎరుపైపోయింది. నిజంగా దేవుడు అద్భుతమైన కృపను బట్టి సమస్య నుంచి తప్పించాడు. హల్లెలూయా. చిన్న మేకు మామూలు కన్ను తగిలితేనే ఎరుపైపోయినప్పుడు, మరి దూలమే కానీ దూరిపోతే కన్ను ఏమైనా ఉంటుందా? అసలు తల ఎగిరిపోతుంది. దూలం అంటే ఎంత ఉంటుంది అన్న, చాలా పెద్దది, భీమ్ అంటారు దీన్ని. ఈ దూలము దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం చెప్తాడు ఈ మాటలు. నీ కంటిలో నలుసు ఉండగా నీ సహోదరుడి యొక్క నీ కంటిలో దూలం ఉంచుకొని నీ సహోదరుడి యొక్క కంటిలో నలుసు చూస్తావా అని
అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, కొంతమంది రకరకాల వ్యక్తులు యేసయ్యను శోధించిన వారికి యేసయ్య వేసే ప్రశ్న ఈరోజు కిరణాలు అని అంటున్నాడు. ఏ బీమ్ ఆఫ్ ఏ లైట్ అంటే దేవుని బిడ్డలారా, ఈ యొక్క వెలుగు కిరణాలు అనేటువంటివి అక్కడ మనకి లైట్ చూసినప్పుడు అందరికీ ఒకేలాగా ఉంటాయి. అలాగే మనలో ఉన్నటువంటి నలుసు, మనలో ఉన్నటువంటి దూలమ, అది మనమే దేవుని సన్నిధిలో తెలుసుకోవాలి. కానీ చాలా వరకు లోకం ఏం చేస్తుందంటే ఎదుటివారి యొక్క దూలం ఉందా, నలుసు ఉందా, ఎదుటివారి యొక్క నలుసును చూస్తారు. వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి దూలాన్ని ఎవరు చూడట్లేదు. కానీ ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఆ దూలాలు ఏమేమి ఉన్నాయో యేసయ్యే అవన్నీ తొలగించుగాక. ఇవి తొలగించడం మన వల్ల కాదు. మేకంటేనే గుచ్చుకుని పడిపోయింది. కానీ దూలం ఏంటంటే దేవుని బిడ్డలారా, లోపటే ఉంటదంట. కంటి లోపట ఉన్నటువంటి ఆ దూలము నలుసు అసలు బండి మీద వెళ్తేనే, చిన్న రెక్క పురుగు కానీ దోమ కానీ దూరితేనే పన్నంతా ఎర్రగా అయిపోయి ఎంత బాధకరమైన దేవుని బిడ్డలారా. మరి దూలమే లోపట ఉన్నప్పుడు అసలు ఆ వ్యక్తి కన్నులు కనిపిస్తాయా? ఏమాత్రం కనిపించదు. కానీ ప్రభువు నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకో అని అంటూ ఉన్నాడు. ఈ రాత్రి ఇక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు యేసయ్యను టార్గెట్ చేశారు. ఏమని అంటున్నారంటే, ప్రభువా నీ యొక్క శిష్యులు విశ్రాంతి దినమున ఏంటయ్యా ఆకలితో ఉండాలి కదా, ఏంటి అంటే ఆ వ్యర్థమైన పనులు వేరే వాళ్ళు చేనులో ఏం చేశారంట చూడండి. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేనులో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు తుడిచి చేతులతో నలుపుకొని తినిచుండేది. శిష్యులకి ఏమో ఆకలి వేసిందండి. మనం ఇప్పుడు ఆదివారం అలాగే ఆరాధన చేస్తున్నాము. యూదులు ఎప్పుడు కూడుకుంటారు? విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినము ఈ యొక్క దేవుని బిడ్డలారా శనివారం ఆరాధించేవారు వాళ్ళు. మనము ఆదివారం ఆరాధిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మనం క్రైస్తవులమా, యూదులమా? క్రైస్తవులము, ఆత్మీయంగా యూదులము. ఆమేన్. అంటే క్రైస్తవులం దేనికంటే అయ్యామంటే ప్రభు యొక్క పునరుత్థానాన్ని బట్టి ఆయనను నమ్మటం వల్ల క్రైస్తవులం అయ్యాం. కానీ యూదులుగానే ఉన్నారు, వారు యేసయ్యను నమ్మలేదు. ఆత్మీయంగా మనం నమ్మాం కాబట్టి మనం అబ్రహాము పిల్లలం కాకపోయినా మనం ఎక్కడో ఎవరెవరో లోకంలో ఉన్నటువంటి అన్య సాంప్రదాయాల్లో జన్మించిన వారము. కానీ విశ్వాసం వల్ల ఎవరి పిల్లలమయ్యాం? మనం ఇప్పుడు అబ్రహాము యొక్క పిల్లలమయ్యాం. అంటే మనం ఇప్పుడు యూదులము. ఏ విధంగా? ఆత్మీయంగా యూదులము, బాహ్యముగాను ఆత్మీయంగా రెండవది అంటే క్రైస్తవులు. మనం క్రీస్తును నమ్మిన వారము, క్రీస్తును విశ్వసించిన వారము, దేవుని బిడ్డలము. ఇక్కడ ఈ యూదులు ఏమంటున్నారంటే, ఏంటయ్యా నీ శిష్యులు వెన్నులు తుంచి, చూడండి కొన్నిసార్లు జొన్న పొట్లు ఉంటాయి కదా మార్గంలో, ఆ పొలాల్లో అక్కడ ఉన్న మంచి వ్యవసాయం వేయకుండా కొన్ని వెన్నులు శిష్యులకి ఏమైందో కానీ ఆకలేసింది. ఆ కొన్ని వెన్నులు తెంపుకొని ఇలాగేమో పామారు. దాన్నేమో కొంచెం బాగా మెత్తగా చేశారు. ఇలా దేవుని బిడ్డలారా ప్రెస్ చేసేసరికి అందులో నుంచి గింజలు వచ్చాయి. ఆ మాత్రంటే కడుపు నిండిపోతుంది. ఇన్నుగుళ్ళు, శనగుడ్లు, లేకపోతే ఏవో చిన్న తినటానికి ఏదో ఒక మిక్సరో లేకపోతే ఏదో చిన్న బిస్కెట్లు తిన్నంత మాత్రం ఆకలి తీరిపోద్దా? వీళ్ళు చూడండి ఎంత ఘోరమైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అంటే, అయ్యా మీ శిష్యులు వెన్నులు తుంచి చేతులతో నలుపుకొని తినిచున్నారయ్యా. అప్పుడు పరిసయ్యుల్లో కొందరు విశ్రాంతి చేయదగినది మీరెందుకు చేయించున్నారని వారు కదా. యేసయ్య అంటాడు, యేసయ్య వారితో ఎట్లను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొనినప్పుడు దావీదు ఏమి చేసెనో అదైనను మీరు చదువులేదా? యేసయ్య ఏమంటారు, ఏంటి మీ శిష్యులేంటి ఎవరో పరాయి వాళ్ళ పొలాల్లో వెన్నులు తెంపుకొని తినేస్తున్నారండి. యేసయ్య అంటున్నాడు, మరి మీరు మొక్కుతున్న ఆరాధిస్తున్నటువంటి పాత నిబంధనలో దావీదు మహారాజు ఉన్నాడు కదా, దావీదు మహారాజు చేసినటువంటి పొరపాటు మీకు తెలుసా? దావీదు మహారాజు ఏం పొరపాటు చేశాడు? ఏం చేశాడంటే మనకి గుర్తొచ్చేది ఏంటి? గుర్తు వస్తుంది. ఆకముందు పాపం. ఇంకా దావీదు గారు ఎక్కడ పొరపాటు చేయనట్టుగా దేవుని సగమా. అయితే ఇక్కడ దావీదు గారు చేసినటువంటి ఆ యొక్క పొరపాటు ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉన్న రొట్టెలు, దేవుని సముఖంలో ఉన్న రొట్టెలు ఎవరు తినాలమ్మవి?
చెప్పండి అమ్మా. దేవుని సన్నిధిలో ఉన్న రొట్టెలు బాప్తిసం పొందిన వారు తినాలా, సాధారణమైన ప్రజలు తినాలా? ఇక్కడ దావీదుతో పాటు కొంతమంది పనివారు, అంటే దావీదు ఎక్కడికి వెళ్ళి అప్పులు బ్యాచ్ అన్నమాట. వాళ్ళు కూడా బాధల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, ఊరూరు తిరుగుతూ ఉన్నారు దావీదుతో పాటు. దావీదు కూడా తరమబడుతూ ఉన్నాడు. అదుల్లా గుహలోను రకరకాల సమస్యల్లో ఎవరు పరిగెట్టిస్తూ ఉన్నారు దావీదుని? అమ్మా, దావీదుని ఎవరు పరిగెట్టిస్తూ ఉన్నారు? తన మామైన సౌలు గారే. సౌలే సొంత అల్లుడు తన మామైన మొదటి రాజు అనేటువంటి సౌలుకి. దావీదు అల్లుడు గారు. అయితే తన మామ చంపాలి అనేటువంటి ఉద్దేశంతో తరుముతూ ఉన్నాడు. ఎందుకు తరుముతూ ఉన్నాడు? ఎందుకు తరుగుతున్నాడు అన్న? సౌలు, దావీదు మీద సౌలుకి ఎందుకు కోపం వచ్చింది? గొలియాతును ఒక రాయితో కొట్టి చంపించినప్పుడు ప్రజలందరూ ఏం కేకలేశారు? స్త్రీలందరూ 1000 మంది, దావీదుకి 10,000 కూలిది, సౌలుకి 1000 కూలిది అని చప్పట్లు కొట్టారు. అందరూ మీరు చప్పట్లు కొట్టినారు. సరే, హల్లెలూయా. మీ చప్పట్లు ఎవరికది? నాకా, దేవుడికా? కానీ సౌలు ఏమనుకున్నాడు తెలుసా? అరే నాకేంటి 1000 మంది కొట్టారు, వీడు ఇంకా గల్లుడు అవ్వలేదు, కానీ వీడికి మాత్రం పిల్లకొంటగాడికి ఎన్ని వేలు కొట్టారట? 10,000 మంది కొట్టారు. అంటే నాకేమో 1000 కొట్టారు. నిన్న కాక మొన్న వచ్చి ఒక చిన్న ఒడిసితో కొట్టి పడేసినటువంటి ఆ గొలియాతుని చంపాడా లేదో 10,000 మంది చప్పట్లు కొట్టారు. అయితే నేనెందుకు రాజుగా ఉండి అని అప్పటి నుంచి ఇతను విష చూపు నిలిపాడు. అంటే ఇతని చూపులో ఇతని కన్నులు ఏముందమ్మా? నలుసుందా, దూరం ఉందా? దూరం ఉందన్నమాట. ఒక దేశాన్ని కాపాడవలసినటువంటి సౌలు నీకు చేత కాలేదు, నువ్వు యుద్ధం చేయలేకపోయావు. ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకునేటువంటి ఒక చిన్న పిల్లవాడు, ఒక బాలుడైనటువంటి దావీదు వచ్చి నీ స్థానంలో ఆయన యుద్ధం చేసి దేశాన్ని పరువు కాపాడాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేయవు, నువ్వు ఉపవాసం ఉండవు, నీ పక్షాన నీ ఇంట్లో పుట్టిన మనవడలో ఉపవాసం ఉంటే నువ్వు సంతోషించాలా, బాధపడాలి, ఉత్సాహించాలి, ఆనందించాలి. నానా, నిన్ను చూసి నేను భక్తి నేర్చుకుంటున్నానండి, నిన్ను చూసి నేను నీ మార్గంలో దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నానని సిగ్గు తెచ్చుకోవాలి. కానీ సౌలు ఏమని బాధపడుతున్నాడు? నీకేమో 10,000 మంది, 10,000 కొలిది, మాకేమో 1000 అని బాధపడిపోయి ఈ కేకలు చప్పట్లు ఎవరు కొడుతున్నారు? ఆడవారు కొడుతూ ఉన్నారు. అక్కడ మొదటి సమయంలో చూసి ఆహారాధ్యాయంలో. అయితే దేవుడు పెట్టారా, చప్పట్లు ఎందుకు కొట్టారంటే, అమ్మ వినండి, మీకు మర్మాలే చెప్తూ ఉన్నాను. ఒక్కొక్క మాట ₹1,00,00,000 కంటే విలువైంది. మీకు ఎవరు చెప్పలేదు, ₹1,00,00,000 కంటే విలువైంది. కాబట్టి నేను సోది చెప్పట్లేదు, వాక్యంలో ఉన్న లోతైన విషయాలే మీకు. ఎందుకంటే కథలు ఎన్నో చెప్పగలను, ముందే చెప్పాను. కథలు చెప్పాలి, మీకు రాత్రే చెప్పండి. హల్లెలూయా. వాక్యం వినండి, మీకు ఎక్కడ కూడా పడిపోరు అన్నమాట. వాక్యము అంత గొప్పది. వాక్యం మనల్ని బలపరుస్తుంది, నిలబడతారు. ఇక్కడ ఆడవాళ్ళందరూ దావీదుకి ఎందుకు కొట్టారమ్మా చప్పట్లు? చెప్పండి అమ్మా, ఇప్పుడు చెప్పాను కదా. అప్పుడు మర్చిపోయారా? 1,00,000 కొట్టారా? 10,000 కొట్టారు. సౌలుకి 1000 కొట్టారు. ఇప్పుడు ఆ గొలియాతుని దేనితో కొట్టాడు దావీదు? ఒక ఒడిసితో కొట్టి పడేశాడు అన్నమాట. చప్పట్లు అందుకు కొట్టారు. ఒకవేళ దావీదు గాని ఆ గొలియాతు గాని చంపకపోతే అప్పటికే ఆడేం కేకలేస్తున్నాడు 40 రోజుల నుంచి, రేయ్ యెరూషలేములో ఉన్నవారులారా, ఎవడైనా నన్ను చంపగలడా? ఎవడైనా మీలో అటువంటి పోటుగాడు ఉన్నాడా? ఎవడైనా గొర్రెడు ఉన్నాడా? రండిరా, రండి అని కేకలేస్తుంటే ఒక్కడో వెళ్ళట్లేదండి. ఎవరో పాపమో ఈ వార్త చెప్పారు ఇతనికి. ఎవర్రాడు? సున్నత లేని ఫిలిష్తీయుడు నా ప్రజల మీద అంత మాట అంటాడా? ఆడి సంగతి ఏంటి చూస్తాను అనుకుని యుద్ధము యెహోవాదని అద్భుతంగా యుద్ధం చేసి వాడిని లేపేశాడండి. ఆమేన్, హల్లెలూయా. ఇతను గాని వెళ్ళకపోతే అక్కడ సైనికులందరూ ఏమై ఉండేవారమ్మా? ఆడవాళ్ళ పుస్తులతో ఏమై ఉండేది? అప్పుడు స్తోత్రము మహిమ జ్ఞానం అని పాడుతారా? ఎంత ఘోరమో ఈ సమాధి. ఏ పాటలు పాడతారు? నా భర్తను తీసుకెళ్ళిపోయావా బాబు అనుకుని విలాప గీతాల కంటే వాళ్ళు ఏ పాటలు పాడుతున్నారు? శ్రీ గీతాలు పాడుతున్నారు. హల్లెలూయా. ఎవరిని బట్టి? దావీదుని బట్టి. కానీ సౌలు
పిచ్చోడు ఎలాంటోడంటే ఊరిలో ఉన్న ధనుడిని, దేశంలో ఉన్నటువంటి పరాక్రమం కలిగిన వాడిని, ఇంకా బోడి యుద్ధాలు ఉన్నాయి, బోడి శత్రువులు ఉన్నారు, చాలా మంది చిల్లింగులు ఉన్నారు, భూతగాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కోట్లు మనం కోల్చాలి అని అంటే, వద్దు నాయన నువ్వు వద్దు, ఈ ఎలాగైనా సరే చంపివ్వాలి అని లోపట దూలాన్ని దాచుకొని బయటికి మాత్రం నలుసున్నట్లుగా నటిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని బిడ్డలారా, వీళ్ళేమో దావీదు యొక్క ఆకలితో ఉంటే, ఇదంతా పెద్ద స్టోరీ, ఇవన్నీ నీకు ఒకసారి చెప్తే అర్థమవు, అందుకే మీకు దేవుని బిడ్డలారా ఎక్కడేం చెప్పలేదు చెప్తూ ఉన్నాను. ఇక్కడ దావీదు ఇప్పుడు ఈ మాయ గారేమో తరుముతూ ఉన్నారు, పారిపోతున్నాడు అనమాట. తనతో చాలా మంది అప్పులు కూడా దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తున్నారు, గుహల్లోకి, కొండల్లోకి, అడవిల్లోకి. మొన్న మీకు చెప్పాను, ఒక ప్రవక్త, ఆ ప్రవక్తలు 50 మంది ఒక గుహలోను, మరొక 50 మందిని, మరొక 50 మందిని, 100 మందిని రోజు వాళ్ళకి భోజనం పంపించడమే. ఒక్కడే ఎవరు చెప్పండి, బయట ఉన్నారు చెప్పండి. స్వాతం ఇక్కడ చెప్పారు ఎవరండి? చెప్పండి మరి ఎవరు? అప్పులు పాపరావా? చెప్పండి అమ్మా. ఓబద్యానండి, ఓబద్యా. చూడండి, ఓబద్య గుహలోన భోజనాలు పెట్టాడు. ఇక్కడ దావీదు పరిగెడుతూ తనతో ఉన్న అప్పులు బ్యాచ్ వాళ్ళు కూడా పరిగెడుతూ ఉన్నారు. ఎవరిని బట్టి? సౌలు రాజుని బట్టి. ఈ సౌలు రాజు ఎవరు? మొదటి రాజు. అయితే తను తరుముతూ ఉంటుండగా పాపము ఒక పెద్ద చర్చి కనిపించిందమ్మా. చర్చి కనిపించింది. ఇప్పుడు మనకి ఎలాగైతే మంచి మందిరం, యేసుక్రీస్తు ప్రార్థన మందిరం దొరికిందో, ఆ యొక్క పెట్టెలకు ఎత్తితే ప్రభువు వాళ్ళు అందులోనే ఉంటుంది. ద్రాక్షారసము అవన్నీ కూడా రాత్రికి ఉన్నాయి కదా, అవి తీసుకెళ్ళిపోవద్దు, మనం వచ్చిన మనకు కావాలి. హల్లెలూయా. ఏమంటారా, ఇతను కూడా తీసుకెళ్తున్నాడు. ఎక్కడ తీసుకెళ్ళి ఒకసారి చూడండి. మొదటి సమూయేలు 21వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు త్వరగా చదవండి అమ్మా. మొదటి సమూయేలు 21. అహీమెలకు వద్దకు వచ్చెను. అయితే అహీమెలకు దావీదు రాకకు భయపడి. చూడండి, ఇక్కడ చాలా లోతైన గొర్రెలు ఉన్నాయి. ఇక్కడ వినండి, దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు వద్దకు వచ్చెను. ఎవరి దగ్గరికి వచ్చాడు? అహీమెలెకు. అనండి అందరూ. అహీమెలెకు. ఈ పేరు 10 రోజులు అడిగిన తర్వాత పేరు గుర్తుండాలి. అహీమెలెకు అనే పాస్టర్ గారు అన్నమాట. ఈ పాస్టర్ గారు చర్చిలో ఉన్నాడు, పాటలు పాడుకుంటున్నాడు. తండ్రి స్తోత్రం ప్రభువా, నీకు స్తుతులు తండ్రి, కృతజ్ఞతలు అనేసి తలుపు పడుతున్నారు. ఎవడో డబ్ 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 అనుకోరు. తలుపు పడుతుంటే ఎవరు ఈ సమయంలో అనుకుని తలుపు తీసేసరికి బయట ఎవరున్నారు? దావీదు గారు ఉన్నారు. ఏంటి దావీదు గారు మీరు వచ్చారు ఇప్పుడు అని భయపడిపోతాడు ఇతను. దావీదు మామూలుడు కాదనమాట. దేశానికి తెలిసిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ గొలియాతుని చనిపోయలేదే కానీ ఇతని పేరు అమాంతంగా పెరిగిపోయింది. సపరేట్ సోదరు చెల్లించారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎంతమంది దెయ్యాలు చంపావు? ఒక దెయ్యమే చంపావా? ఒక దెయ్యాన్ని నువ్వు చంపితే నీ పేరు కూడా గొప్పగా పెరిగిపోను కాక. చంపడం అంటే దేవుని బిడ్డలారా, వాడిని ఓడించాలి. ఇప్పుడు వాడి చంపడు. ఇప్పుడు ఆయన వచ్చినంత వరకు ఆయనే అగాధంలో వేస్తాడు. వాడి రోజు కాలుతుంది, బాగా ఫ్రై అవుతాడు. దేవుని సంగమా, ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే వాడిని మనము నిత్యము చితక్కొట్టాలి. చంపడానికి లేదు. మనం ఏంటి చితక్కొట్టడమే, వాడిని వెనక్కొట్టడమే, వాడిని ఓడించడమే. వాడి క్రియలన్నీ యేసు నామములో లయమై పోవునుగాక. ఈరోజు నువ్వు ఎంతమందిని ఓడిస్తూ ఉన్నావు? మనుషులు కాదు, అంధకార శక్తుల్ని నువ్వు ఓడించే పెట్టావు నువ్వు. ఆమేన్. నీ మీద అంత అభిషేకం వచ్చునుగాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అహీమెలెకు దగ్గరికి వచ్చేసరికి చూసి దావీదు గారిని చూసి భయపడిపోతాడు. అహీమెలెకు, ఏంటయ్యా ఈ సమయంలో నువ్వు వచ్చేవేంటంటే, అయ్యా నాతోనే ఇదిగో చూడండి ఎంతమంది బ్యాచ్ ఉన్నారు, వాళ్ళంతా బయట ఉన్నారు, కానీ రాజు ఆజ్ఞను బట్టి వచ్చాను. ఎవరిని బట్టమ్మా? రాజు ఆజ్ఞను బట్టి. రాజు ఆజ్ఞను బట్టి వచ్చాను. నాకు లోపట ఏముందో ఇవ్వు అని అంటున్నాడు. లోపట ఏమంటుంది చర్చిలోనా? లోపట ఏముంటుందండి? మీకు చెప్పట్లేదు ఏంటి? లోపల ఏముంటుంది అంటే బిర్యానీ ప్యాకెట్లు ఉంటాయా చర్చిలోనా? మరి ఏముంటాయి? సారా ప్యాకెట్లు ఉంటాయా? చర్చిలో ఏముంటాయి చెప్పండి అమ్మా, ఒక మాట చెప్పండి. నేను ఇందాక చెప్పిన పెట్లు ఏమన్నాయి అన్నాను. చెప్పండి. ద్రాక్షారసము, ఇంకేముంటది? రొట్టెలు ఉంటాయి. అక్కడ మీరు చదివితే చెప్పి వచ్చాము, అక్కడ ఉంది కదా.
చూడండి అక్కడ, అయ్యా ఏముందని అంటే 3వ వచనంలో అంటున్నాడు, నీ యొక్క ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరి ఏమీ గాని ఇంద్రియుల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకు అనగా, యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. ఆమేన్. నా దగ్గర అయితే సాధారణమైన రొట్టెలు లేవు. సాధారణమైన రొట్టెలు ఎక్కడ ఉంటాయి? మీరు వచ్చే దారిలో అంటిపేటలో కూడా దొరకవు, లక్షపేటలో కూడా దొరకవు, గుప్పులు అయితే దొరుకుతాయి. ఎక్కడది? బేకరీలో. హల్లెలూయా. ప్రతిష్ఠితమైన రొట్టెలు ఎక్కడ ఉంటాయి? యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో దొరుకుతాయి. ఆమేన్. ఇలా 40 రోజులు ధ్యానాలకు వస్తే ఈ కుటుంబాల్లో వాక్యం అనే రొట్టె మీకు దొరుకుతుంది. ఆమేన్. ఇదే రొట్టె ఇప్పుడు చెప్పాను, 2 రొట్టెలు. సాధారణమైన రొట్టె, ప్రతిష్ఠితమైన రొట్టె. చెప్పండి, సాధారణమైన రొట్టె, సాధారణమైన రొట్టె, ప్రతిష్ఠితమైన రొట్టె. ప్రతిష్ఠితమైన రొట్టె. ఈరోజు నీకు ఏది కావాలి? ప్రతిష్ఠితమైన రొట్టె. మీకు సాధారణమైన రొట్టె ఎక్కువ ఇష్టం. బాగా జాము రాయొచ్చు, క్రీము రాయొచ్చు, మరలా మధ్యలో కూడా ఇంకా దానికి చిన్న సందు చేసి ఇంకా చాలదన్నట్లుగా పాస్టమ్మ గారికి బాగా నచ్చుతాయండి. అలాంటి మంచి కేకులు కూడా ఇష్టపడతారు తప్ప ప్రతిష్ఠితమైన రొట్టెలు ఎంతమంది ఇష్టపడుతూ ఉన్నారు? హల్లెలూయా. ఇష్టమైన ప్రతిష్ఠితమైన రొట్టె నాగరాజు గారు తీసుకున్నారు మీరు ప్రతిష్ఠితమైన రొట్టె. ఇంకెంతకాలం ఇంకా సాధారణమైన కేకులు బేకరీకి వెళ్తావు? ఎంతకాలము ఆ యొక్క ఉదయం బాగా ఉండి 2 రోజుల తర్వాత కంపు కొట్టి ఆ రొట్టెల దగ్గరికే పరిగెడతావు? ఇంకా మనుషులు చేసేటువంటి హస్తాలతో ఆ బలహీనమైనటువంటి బహిర్భూమికి తీసుకెళ్లి ఆ రొట్టెలు ఎంతవరకు తింటావు? మనుషులు బ్రతికేది రొట్టె వలన కాదు, దేవుడు వాక్యం అనే రొట్టె తీసుకుందుము గాక. నాకొద్దయ్యా, నేను లోకంలో ఉన్నాను, అలా అంతా తిరుగుతున్నాను, ఈ బలంలో నేను చేయలేకున్నా. ఈ బ్యాచ్ ఎంతవరకు ఇంకా దేవుని పరిచయం మరి మనం చేయగలం? అంటే సలహాలు ఆలోచనలు ఇచ్చేస్తావు, బల్ల మాత్రం తీసుకోవు. ఇదేం న్యాయం అండి? దేవుడు అంటాడు కదా, నా సన్నిధిలోకి రమ్మని నేను ఎవరన్నారు? యెషయా మొదలు చదువుకో. నా సన్నిధిలోకి రమ్మని నేను ఎవరన్నారు అంటున్నాడు. హల్లెలూయా. సన్నిధిలోకి నేను రమ్మని ఆయన అనట్లే. ఒకవేళ వచ్చావా, అక్కడ ఏదైతే ఉందో అవన్నీ మనం పాటించుకుందాక. లోపట సాధారణమైన రొట్టెలు లేవయ్యా, లోపట ఏమున్నాయి? ప్రతిష్ఠితమైన రొట్టె ఉన్నది. ఆమేన్. లేదండి నేను బయట మాత్రమే బాగున్నాయి ఇలా వినిసి వెళ్ళిపోతాను, కానీ సాధారణమైన రొట్టె మాత్రం నా జీవితాంతం అప్పగించుకోనంటే దేవుడు నీ స్థాయిలోనే అద్భుతమైనటువంటి శిక్షణ ఇస్తాడు. ఆయన దేవుడు బిడ్డలారా అన్నయ్య అవుతాడు, గంటల్లో ఉంటాడు, చాలా అద్భుతంగా మందిరికి వస్తాడండి, వాక్యం వింటాడు, పాటలు పాడుతాడు, చప్పట్లు పాడతాడు, కానుకలు వేస్తాడు, బల్లని సరికి పారిపోతాడు అనమాట. ఏమంటాడంటే బాప్తిజం పొందనండి నేను అప్పుడే, ఇంకా ఎవరి జీవితం ఉంది కదా, బాగా ఎంజాయ్ చేయాలి. సరే ఎంజాయ్ చేయి, బాగా చేయి 2020 వచ్చేసింది, కరోనా అనేటువంటి తయారైపోయింది. వెంటనే బ్లడ్ ఇన్ఫెక్షన్, కరోనా, ఎముకల్లో ఏదో సమస్య, గుండెల్లో సమస్య, 5-6 రోగాలు వచ్చేసరికి ఆ భార్య ఆ ముక్కులోనివి, చెవులోన, మెడలోన ఇంకా ఎన్ని ఉన్నదో అవన్నీ కూడా అమ్మేసినా సరే ఇంకా ఆయన లేవట్లేదు, మంచం మీద ఉన్నాడు. అయ్యా ప్రార్థన చేయండి మీ అన్నయ్య కోసం. తర్వాత లేచాడు, బాప్తిజం తీసుకొని బాగా తీసుకొని హల్లెలూయా స్తుతి మహిమ అంటాడండి. హల్లెలూయా అంటే దేవుడి స్టైల్ చూసారా ఎలా ఉందో? ముందు మంచిగా చెప్తాడు, ఏంటి ఇంకా వినట్లేదు, ఎంతవరకు పరిగెట్టరు బాబు. 21వ అధ్యాయంలో పేతురు గారి లాగా ఎంతవరకు నువ్వు వెళ్తావో వెళ్ళు. పిలుస్తాడు. వినకపోతే ఎక్కడ గీతలు గీసావో, ఎక్కడ ఏ మిరపకాయలు ఎట్టావో అక్కడే నిన్ను ఏది చేయాలో అదే చేస్తాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ప్రేమతో పిలుస్తున్నాడు ఈ రాత్రి. వస్తావా? ఎక్కడెక్కడో దూలాలు పెట్టి, ఎక్కడెక్కడో ఏదో స్కెచ్ చేస్తే ఆ స్కెచ్ లో, ఆ బలహీనతల్లో అది తిప్పుకొట్టే దేవుడు ఈ రాత్రి మా మధ్య ఉన్నాడు. ఆమేన్. మాలో ఉన్నాడు, మా పైన ఉన్నాడు, మా అందరితో ఉన్నాడు. దేవుని సంఘమా, ఈరోజు ఈ సంఘానికి వ్యతిరేకంగా ఎవడు దాడి చేయాలన్నా, ఎవడు విరోధముగా ఎన్ని పన్నాగాలు మంత్రాలు జల్లినా ఆ దాడి కోటలు కూల్చుగాక. ఎంత గొప్ప దేవుడు. ఇక్కడ అయ్యా సాధారణమైన రొట్టెలు ఉన్నాయి, ప్రతిష్ఠితమైన రొట్టెలు ఉన్నాయి. అయితే ప్రతిష్ఠితమైన రొట్టెలు తీసుకోవాలంటే
అక్కడ ఒక నియమం చెప్తున్నాడు ఈ యొక్క పాస్టర్ గారు. ఏమని అంటున్నారు చూడమ్మా, చూడండి 5వ వచనం. అందుకు దావీదు నేను బయలుదేరి నిజముగా, ఈ మాట మనకి 4వ వచనంలో అంటాడు, యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అంటే స్త్రీలను ముట్టకూడదంటే ఆమట్టడం కాదు, ప్రభువు వల్ల తీసుకోవాలన్నప్పుడే మనం ఏం చేయాలి, ప్రతి నెల ఎలా తీసుకుంటున్నాం, పరిశుద్ధంగా ప్రార్థనతో ఉపవాసంతో ఇంత ప్రాసెస్ అని ఆయన నాకు అందుకే ఆ బలలో వద్దు అని చాలా మంది తీసుకోవట్లేదు. కానీ తప్పదు, నేను కూడా అలాగే తీసుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. తీసుకుంటేనే నువ్వు దేవుని బిడ్డవే. ఆమేన్. నాకొద్దు, బలలోనే సరే నాకేట్ అయిపోతే ఎలా పడతారో తీసుకుంటాను అనుకున్నావా? దేవుని బిడ్డలారా, అది స్త్రీలు కూడా ముట్టకూడదు అంటారు. అంటే మన సంసార జీవితంలో, కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో ఎప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలో, ఎలా బల్లనేసరికి ఒళ్ళు జాగ్రత్తగా మనము దేవుడి సన్నిధికి వెళ్తున్నామని భయభక్తులతో ఆ బల్ల తీసుకో. నీ మీద ఏ చేతబడి శక్తులు, ఏ చెల్లంగి శక్తులు, ఏ దురాత్మ ఏది కూడా నిన్ను ముట్టలేదు. ఆమేన్. ఇవన్నీ నీ బెనిఫిట్లు దేవుని పెట్టారా? ఇవన్నీ నీకు ప్రతిష్ఠితమైన రొట్టెలో ఉన్న దీవెనలు. బేకరీ రొట్టెలు సాధారణ రొట్టెలవి, అవి నువ్వు ఎంతకాలం తిన్నా ఈ బాధలు సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. చూడండి, ఇంకా మరికొన్ని రొట్టెలు కూడా చెప్తున్నాడు ఆ పక్కన, ఆ కింద చూడండి 5వ వచనం. అందుకు దావీదు బయలుదేరినప్పటి నుండి ఈ మూడు దినములు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు, పనివారి బట్టలు పవిత్రములే, ఒకవేళ మేము చేయ కార్యము అపవిత్రమైన యెడల ఏమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగును. చూసారండి, దావీదు ఎంత తేలిగ్గా అంటున్నాడు. రాజు ఆజ్ఞ ఇస్తే అవన్నీ ఏమైపోతాయట, పవిత్రమైపోతాయి. ఏంటి, ఈ సౌలు రాజు గారు ఆజ్ఞ ఇస్తే ప్రభువు వల్ల పవిత్రమైపోద్దా? వాడి కంటిలోనే దూరం ఉంది, విషపు చూపు ఉంది, కసాయి మనసు ఉంది, అల్లుడినే చంపాలనేటువంటి గుణతత్వం ఉన్నది. దేశంలో కాపాడేటువంటి గొప్ప దావీదుని చంపాలని వెంటాడుతుంది ఇతని కోసము దావీదు చూడండి ఆకలి బాధ నుంచి ఏమంటాడమ్మా, రాజు ఆజ్ఞిస్తే అవన్నీ కూడా పవిత్రాలైపోతాయా? మన పరలోక రాజు గారిని ఆజ్ఞిస్తే నువ్వు పరిశుద్ధుడుగా మారిపోతుందాక. నువ్వు పాపంలో సిలువలో దొంగ ఏమయ్యాడు? బాప్తిసం పొందాడా? ప్రభు వల్ల పొందాడా? అలాగే ఇప్పుడు 40 రోజులు కూడికలకు వచ్చాడా? ఈ దినమే నేడు నీవు పరదేశంలో ప్రభు ఇష్టం, అది ప్రభువుకు నచ్చింది. వాడు దొంగ అయినా సరే ప్రభు హృదయాన్ని దోచుకున్నాడు. అరే నువ్వు దొంగ, లోకాన్ని దొంగలించావు కానీ నా హృదయాన్ని దొంగలించావు. చివరి క్షణంలో బలా మంచి కుమారుడా, నువ్వు నేడు నాతో. అంటే ప్రభువు యజమానుడు, దేవుడు, ఈయన పరలోక రాజు కాబట్టి వాడు పాప అయినా ఆజ్ఞిస్తే ఏమయ్యాడమ్మా, పరిశుద్ధుడుగా మారాడు. ఆమేన్. ఈ క్షణము ఆ రాజుని మనం అప్పగించుకున్నాం. కానీ ఇక్కడ ఈ యొక్క సౌలు రాజు కోసం చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞిస్తే ఈ యొక్క రొట్టెలు ఏమవుతాయి, పవిత్రములు అవుతాయి. దేవుని సంగమా ఇక్కడ ఇలా చెప్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఇలా చెప్పినప్పటికీ ఈ విషయాలు దావీదుతో ఉన్నవారు అందరూ కూడా ఆ 5 రొట్టెలు పడిపెట్టిపోయేవా? 5 రొట్టెలు ఎంత ఆకలితో ఉన్నారో చూడండి. అంటే పెద్ద పెద్ద రొట్టెలు అవి దేవుని యొక్క బల్ల మీద ఉన్నాయి. తినేశారండి, చక్కగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎవడో ఒకడు గుంట నక్క అనేవాడు ఉంటాడు కదా, ఈ వార్తలో జార వేయడానికి, ఈ వార్తలు చెప్పడానికి ప్రతిదీ కూడా సాసులు పరిచయలాగా అన్నీ కూడా వెతుకుతూ తప్పులు లోపాలు ఎక్కడెక్కడ వెతుకుతూ ఈ బ్యాచ్ ఇక్కడ ఒక దోయాగు అనేవాడు ఉన్నాడు. 7వ వచనం చూడండి. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిలో ఉండెను, అతని పేరు దోయాగు. చాలు, ఈ దోయాగు ఏం చేశాడు, అమ్మ నాయన దావీదు చాలా మంది మా రాజుగారు తరుముతూ ఉంటే వీడేమో చర్చిలోకి వెళ్ళి రొట్టి తినేసి ఎంత పని చేశాడు ఈ పాస్టర్ సంగతి అలాగే సార్ చెప్పాలనుకొని వెళ్ళి దేవుని బిడ్డలు చూడండి ఎంత పని చేశాడు. అక్కడ మనకి
22వ అధ్యాయము 18వ వచనం. రాజు దోయోగుతో చదువుతున్నారా? బయట ఉన్న వాళ్ళు. మొదటి సమూయేలు 22వ అధ్యాయం 18వ వచనం. రాజు దోయాగుతో నీవు యాజకుల మీద పడుమని చెప్పాడు. చూడండి, రాజు గారైన సౌలే చెప్తున్నాడు, రే బాబు దోయాగు, నువ్వు చెప్పావా ఈ వార్త? ఎంత పని చేశాడు ఆ పాస్టర్ గారు, లేకపోతే యాజకుడు? వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఉన్న సేవకులందరినీ కూడా చంపేయండి అంటే చదువు తర్వాత పక్క పేజీ చెప్పండి. చూడండి, ఏ పోదు ధరించుకున్నా 85 ఆ దినమున హతము చేసెను. అయ్యో, ఈ రాత్రి ఈ వచనం కోసం ఎంతమంది ఏడుస్తారు? ఈ రాత్రి ఎవరైనా నన్ను పోలీసు చంపారు అనుకోండి, మీరు కనీసం గుర్తొచ్చినప్పుడల్లా కూడా ఏడుస్తారు కదా, ఏడుస్తారు లేదండి? ఇక్కడ 85 మంది సేవకుల్ని సౌలు చంపించేశాడు. దేన్ని బట్టి? రొట్టెలు ఇచ్చినందుకు, దావీదు ఆహారం తీరినందుకు, ఆకలి తీరినందుకు, తనతో ఉన్న పనివారు కూడా ఆకలి తీరినందుకు. ఎంతమంది చనిపోయారు నాన్న? 85. అమ్మా, ఎంతమంది చనిపోయారు? 85 అంటే ఎంత తేలిక చెప్తున్నారు మీరు. ఆల్కస్ వచ్చారు, నాకు ఏంటి హ్యాపీ, నేను కుర్చీలో కూర్చున్నాను. 85 మంది సేవకులు మాత్రమే కాదు, ఆ కింద చదవండి ఇంకా ఏం జరిగిందో. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతం చేసెను. చూడండి, మగవారినేమి ఆడవారినేమి చిన్నలు కూడా వదలలేదు. ఇంకా అప్పుడే పుట్టిన ఏడుస్తున్న 1వ నెలకు ఉన్న పసిపిల్లలనేమి, ఎట్లునేమి, బాబోయ్ కార్తబొమ్మలనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేశాను. ఇవి చరిత్రలో లెక్కల ప్రకారము ఎంతమంది సంతానము? 85 మంది లెక్క ప్రకారం సేవకులు, వారి భార్యలు, వారి బిడ్డలు, వారి పసిపిల్లల్ని క్రూరుడు ఎంత ఘోరంగా చంపించాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కథ అంతా ఎక్కడ చెప్తున్నాడు యేసయ్య? మనం చదువుకున్న వాక్యం ఏంటి? లోకసువార్త 6వ అధ్యాయంలో యేసయ్య శిష్యులు వెన్నులు తిన్నందుకు శాస్త్రులు అడుగుతున్న ప్రశ్న ఇది. ఏంటి, విశ్రాంతి దినం మీ శిష్యులు వెన్నులు తింటున్నారు? బాబు మీరు మా పిల్లలేమో మా శిష్యులు వెన్నులు తిన్నారని మీరు అంటున్నారు కదా, మీ ధర్మశాస్త్రంలో దావీదు చేసిన పని ఏంటని, ఇప్పుడు మీకు ఆయన చేసిన పని ఏంటి, వారికి సంభవించిన కీడేంటి, ఈ మొదటి సమయాలు 21, 22లో మీకు చూపించాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రొట్టెల కొరకు వారు ప్రాణాలు అర్పించుకున్నారు. ఆమేన్. ఇప్పుడు ఆ రొట్టెలు ఎలా చేస్తారంటే, లేవ్యకాండము 24వ అధ్యాయము 5-9 వచనాలు చదవండమ్మా. నీవు గోధుమ పిండిని తీసుకొని దానితో 12 ద్రాక్షములను ఉండవలెను. చూడండి, లేవ్యకాండం 24వ అధ్యాయము 5 నుంచి చూస్తే, నీవు గోధుమల పిండిని తీసుకొని దానిని 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోవా సన్నిధిని నిర్మలమైన బలమైన 6 భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. అంటే ఎన్ని దొంతులు? ఒకవైపు 6, ఒకవైపు 6. ఎన్ని అయ్యామా? 6, 6, 12. ఎవరికి? 50 చేయొచ్చు కదా, 100 చేయొచ్చు కదా. ఎందుకు ఒకవైపు 6, ఒకవైపు 6? 12 మాత్రమే చేయమన్నారు. ఈ వెంటనే వచ్చి వాళ్ళు ఆలోచన, ఎన్ని గోత్రాలు అవి? అబ్రహాం ఎంతమంది పిల్లలు? 12 మంది. అబ్రహాం 12 మంది పిల్లలా? ఎక్కడి చేసి చెప్పినా సౌలు పిల్లరా. మనము అందుకే చాలా జాగ్రత్త వాక్యం మీరు వినాలి, చదవాలి. చదివిన పిల్లలతో చదివించుకొని అవి హృదయంలో మీరు దాచుకుందరు కాక. కొన్నిసార్లు అపవాది కూడా అలాగే అంటాడు, ప్రభా అదిగో ఆ మేడం నుంచి గెంతే ఎవరైనా పట్టుకుంటారు. అలాగే ప్రభావ చెప్పాడు కదా అనుకుని మనం గెలిచామనుకో హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పెట్టారా. కాబట్టి వెనక నుంచి ఏదో చెప్తే అవి మీరు కూడా చెప్పికండి. అలాగే కొన్నిసార్లు తప్పులు చెప్తున్నారు, అవి పట్టుకుని మీరే హల్లెలూయా అంటే స్తోత్రం అంటున్నారు అనమాట. ఇక్కడ 6, 6, 12 అంటే
అబ్రహాముకి ఇస్సాకు, కానీ ఇస్సాకు గర్భంలో పుట్టిన యాకోబు పుట్టాడు 12 మంది. 12 మంది గోత్రాలకు ఈ 12 రొట్టెలు, ఈ రొట్టెలు నిత్యము దేవుని సన్నిధిలో ఉండునుగాక. ఈరోజు మన మందిరంలో ఏమున్నాయి? నెలకు చేసే రొట్టెలు లేవు, కానీ ఈ వాక్యం అనే రొట్టె నీ కోసం ఏ క్షణం అడిగినా మేము ఇచ్చుదునుగాక. నీ దాహం తీర్చేది, నీ ఆకలి తీర్చేది, నీ భారాన్ని తొలగించేది, నీకున్నటువంటి సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ప్రతి దానికి ఈ రొట్టె ప్రతిష్ఠితమైన రొట్టె. ఆమేన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రొట్టెలు ఇవి చాలా విలువైనటువంటివి. ఈ రొట్టెల కోసం కూడా చాలా మాటలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 8వ వచనంలో యాజకులు ప్రతి విశ్రాంతి దినము నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. మరలా మొదటి మనము వాక్యానికి వచ్చేద్దాం. లోకసువార్త 6. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడికి వచ్చినప్పుడు 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం. అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, మొదట దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తిని తనతో కూడా ఉన్నవారికి ఏంటంటే మొదట ప్రవేశించి 1, సముఖపు రొట్టెలు 2, తీసుకొని 3, తిని 4, తనతో ఉన్నవారందరూ కూడా 5 విజయాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఈరోజు రొట్టె యాజకులే తీసుకునేవారు. యాజకులు మాత్రమే, మిగిలిన వారు ఏమైపోయారమ్మా? తీసుకున్న మరుక్షణం ఏమైపోయేవారు? బలహీనంగా ఉండేవారు, చచ్చిపోతుండేవారు, పడిపోతుండేవారు. మిమ్మల్ని భయపెట్టడానికి మాటలు చెప్పట్లేదు. ఈ బల్ల నువ్వు తీసుకుందువు గాక, నువ్వు తీసుకో. వాళ్ళేమో తీసుకున్నప్పుడు ఆడవారిని ముట్టేవారు కాదు, సిద్ధపడేవారు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం చెందేవారు. తర్వాత వారి కంటిలో దూలాలు ఏమున్నాయో అవన్నీ దేవుడి దగ్గర ఒప్పుకునేవారు. అయ్యా, నలుసే మేము తట్టుకోలేం కదా, దూలాలు ఉన్నాయని వారు అనట్లేదు. యేసయ్యకే తిరిగి కౌంటర్లు వేస్తున్నారు, యేసయ్యకే తిరిగి వారేమో లెక్కలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాత్రి మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఆయన వల్ల ఎంతమంది చనిపోయారు సేవకులు? 85 మంది సేవకులే చనిపోయారా? మరి పిల్లల సంగతం, భార్యల సంగతం, పసిపిల్లల సంగతం లెక్క వద్దా? మరి దేవుని సంగమా లెక్క వేయండి. ఎవరిని ఎంత బాధ, 85 మంది అంటే 85 మంది భార్యలు మొత్తం అంతే 85. ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు ఉండొచ్చు, 5 పిల్లలు ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, అవంతా లెక్క వేయండి. ఈరోజు మనకి లేఖన భాగాల్లో అక్కడ చెయ్యాలి, చెయ్యి పెట్టి ప్రభువా ఎంత ఘోరాలు జరుగుతూ ఉన్నాయి తండ్రి, మరణిస్తూ ఉన్నారు, అన్యాయం చనిపోతూ ఉన్నారు. ఈ విషయం దావీదుకి తెలుస్తుంది. ఒకడేమో ఆ యొక్క ఎవరు యాజకుడు, ఎవరు రొట్టెలు ఇచ్చినటువంటి యాజకుడి పేరు ఏం పేరు? అహీమెలెకు. అప్పుడు మర్చిపోతాను. అహీమెలెకు యొక్క కుమారుడు పరిగెట్టి వెళ్తాడు దావీదు దగ్గరికి వెళ్ళి, ఊర్లోకి వచ్చి అందరూ చంపేశారండి, అందరూ చనిపోయారండి. ఇదంతా చదవండి, మొదటి సమయం 22లో ఉంటాయి. దేవుని బిడ్డలారా, అయితే ఈ శత్రువు నీకు కూడా టార్గెట్ పెట్టాడు, నువ్వు నా దగ్గరే ఉండు, నీకే ప్రమాదము జరగదు. ఆమేన్. నా దగ్గర ఉండంటే ఎవరు అతను? దావీదు గారు. ఇప్పుడు కొత్త నిబంధనలు మన దావీదు ఎవరు? మన దావీదు ఎవరా? మన ఇందిరమ్మ నాయక చూడకండి, దావీదు దావీదు కాదు, మన దావీదు ఎవరు? మన ప్రభు దగ్గర ఉంటే మనకి ఇప్పుడు ఏముండదు, మరణము లేదు. ఆమేన్. నువ్వు నా దగ్గర ఉండి బాబు, మీ నాన్నని, మీ బాబాయిల్ని, ఎంతమంది సేవకుల్ని, భార్యని, పిల్లల్ని చంపినట్లుగా ఆడెవరు నన్ను చంపలేడు. నువ్వు నా దగ్గర ఉన్నావనుకో నీకు క్షేమము. కాబట్టి రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, దూలాలు ఉన్న బ్యాచ్ దగ్గర మనకు వద్దు. దూలాలు ఈ యొక్క నలుసులు తీసే క్రీస్తు దగ్గర మనం ఉందాం. ఆయన మనందరిని కాపాడి, కుటుంబాన్ని కాపాడి ముందుకు నడిపించే గొప్ప ప్రతిష్టమైన రొట్టెలు స్వీకరించే బిడ్డలుగా
బలాన్ని మనందరికి చేకూర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. కన్ను మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, విజయం ఇచ్చే దేవుడు నువ్వు ఒక్కడివే మా ప్రభువా. లోతైన సంగతులు మా బిడ్డలు ఎరగటానికి, గ్రహించటానికి వారికి బలము దయచేయండి. పౌలు అంటున్నాడు, ఇంకా నువ్వు పాలు తాగేవాడికే ఉన్నావు కానీ బలమైన రొట్టె, బలమైన ఆహారం తినుటకు నీకు బలం లేదు, నీకు అరుగుదల రావట్లేదు. దానికి కారణము ఇంకా అభ్యాసం లేకపోవటం, వాక్యము వంట పట్టకపోవటం, వాక్యానుసారంగా జీవించకపోవటమే. పిట్ట కథలు, చెరువు కథలు మాకొద్దు. ఈ వాక్యము లోతుల్లోకి మమ్మల్ని తీసుకువెళ్ళమని మా ప్రభువా. ఈ రొట్టె నిమిత్తము 85 మంది యాజకులు చనిపోతే ఒక్క సేవకుడిని ముడితేనే, ఒక్క దేవుని బిడ్డను ముడితేనే నీ కనుగుడును ముట్టినట్లుగా అంటున్నప్పుడు ఇంతమంది చంపారు కాబట్టి సౌలు గతి దిక్కులేని చావు చచ్చాడు నాయన. ఈరోజు మమ్మల్ని నాయన పరిగెట్టించాలని, సంఘాన్ని ఏదేదో చెయ్యాలని, సంఘంలో ఉన్న 44 కుటుంబాలను బలహీనపరచాలని, భయపెట్టించాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు వారి గతి ఏమవును? శత్రువు గతిని చూచి మా కన్ను సంతోషించును గాక. ఆమేన్, ఆమేన్, అట్టి కృప మా ప్రభువా ఈ గ్రామంలో మేము చూచుదుము గాక. ఆమేన్. ఈ కృపలో కార్యాలు జరిగించండి. ఈ రాత్రి మీ బలమైన సన్నిధి, మీ భీకరమైన హస్తము 44 కుటుంబాలను విడుదల చేస్తూ దావీదు ఏ విధంగా కాపాడుతూ వచ్చాడు. రాజు ఆజ్ఞను బట్టి పరిశుద్ధపరచబడతారు, కానీ అది లోక సంబంధమైన రాజులు కాదు, పరలోక రాజు నీవే. నీ వలన మేము పరిశుద్ధపరచబడగలమయ్యా. మమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడివి, శక్తి సంపూర్ణుడువు. మాలో ఎన్ని బలహీనతలు, ఎన్ని లోపాలు, ఎన్ని కరుకులు, ఎన్ని అవిధేయతలు, ఎన్ని అపవిత్రతలు, ఎన్ని రకాల నాయన బంధకాలు ఉన్నా, ఎన్ని రకాల నా ప్రభా మాంత్రిక శక్తులు, రకరకాల నా ప్రభా భూతాలు, రకరకాలైన పాపాలు, ఎన్ని అభ్యాసాలు చేసినా నీ దగ్గరికి రాత్రి వస్తే నువ్వు పరిశుద్ధ పరిచే శక్తి కలిగిన దేవుడు నీ ఒక్కడవే. అది వారందరికీ తెలుసు. కానీ నాయన ఈ లోకంలో ఉన్న ఘటాలు, ఈ లోకంలో ఉన్న బలహీనతలు అవి ఒప్పుకోవట్లేదు. వాటి కోటలు కోల్చడానికి ఇక్కడ పంపించావు. ఈ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాడి నాయన తుత్తునీరు చేయటానికి 44 కుటుంబాలకు మీరు బలము దయచేయమని, ఇంకా నాయన మీరే ఆ యొక్క నాయన ప్రతిష్ఠితమైన రొట్టె మా లోపల నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఎలాగైతే అంతం చేశావో మేము కూడా మిగిలిన వాటిని అంతం చేయడానికి, కోల్చడానికి, నిర్వీర్యపరచడానికి, వారి ఆయుధాలన్నీ వ్యర్థపరచడానికి నాయన కుమారుడు అయ్యా నా ప్రభువా చిత్తయ్యను బట్టి, బాలమ్మను బట్టి నాయన వారికి ఇచ్చినటువంటి చక్కని బిడ్డలు, కుమారులు, కుమార్తెలు అయినా నా ప్రభువా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. కోడలను బట్టి, మనవల మనవరాండ్రులను బట్టి ఈ కృపలో వారి పేర్లన్నీ మీకు తెలిసిన ఆయన మీరు దీవించండి, అభిషేకించండి, ఈ కృపతో నింపండి. ఇంకా వివాహం కావలసినటువంటి బిడ్డలు ఉన్నారు. ఇదిగో మా ప్రభు నా తండ్రి దమయంతమును బట్టి, చంద్రరాజును బట్టి ప్రార్థిస్తూ ఈ చేతులకు అప్పగిస్తున్నాను. సంఘాన్ని మీరు అభిషేకించండి. మా దేవా రకరకాల భయాలు, నిద్ర పట్టకపోవడాలు, అనేకమైనటువంటి హేతువులు, ఆయన దుష్టుడి యొక్క ప్రతి ఉద్దేశంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సముద్రంలోకి వెళ్ళి పోవుగాక. దేవా మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ పరీక్షలు రాసిన బిడ్డలకు మీరు విజయం ఇవ్వండి. ప్రభుత్వం ముందుకు నడిపించున్నది. సజీవుడు త్వరలో రాబోతున్న ప్రతిష్ఠితమైన రొట్టె మేఘారుడు క్రీస్తు నామములో వేడుకొనుతుంది నామ తండ్రి.